వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. ప్రీవియస్ వీడియోలో మీరు ఒక ఫార్ములా చెప్పడం జరిగింది. మన ఇంటెన్షన్స్కి ఏ రోజైతే మనం అటెన్షన్స్ పే చేస్తామో దానికి తగ్గట్టే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసినప్పుడు ఆ రిజల్ట్ ఎక్కువ రోజులు ఉండడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనల్ని వేరే వాళ్ళు డ్రైవ్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఏదైనా సరే అచీవ్ చేయడానికి అతిపెద్ద ఆపర్చునిటీని మనమే క్రియేట్ చేసుకోగలుగుతాం. ఇది మాత్రం ట్రూ సార్. అవును. సో ఆ వీడియోలో నాకు ఆ ఫార్ములా బాగా నచ్చింది. అండ్ ఈవెన్ గొప్ప గొప్ప వాళ్ళు కూడా చేసేటువంటి ఫార్ములా ఏదైనా ఉంది అని అంటే, నేర్చుకున్నటువంటి ఫార్ములా, చేసేటువంటి ఫార్ములా కూడా అదొకటే. ఈవెన్ నేనైనా సరే, అన్వర్ గారైనా సరే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి మీ ముందుకు వస్తున్నాము అని అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో దాంతోపాటు క్వాలిటీ ఆఫ్ కన్సిస్టెన్సీ అనమాట. మా క్వాలిటీ ఆఫ్ కన్సిస్టెన్సీని మేము డబుల్ చేసుకోగలిగాము. సింపుల్గా చెప్పాలి అంటే మల్టిప్లై చేసాం కాబట్టి ఈ కాంబినేషన్లో అంత గొప్ప రిజల్ట్ మీతో పాటు మేము చూడగలుగుతున్నాము. సో ఆ ఫార్ములా నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో మీ అందరికి చెప్పబోయే ముందు ఒకటండి, June 1 మళ్ళీ చెప్తున్నాను. June 1 మీరు కానీ మిస్ అయితే చాలా మిస్ అయిపోతారు. ఎందుకంటే June 1న నేను ఏం చేస్తుంటే ఫియర్ బ్రేక్. మన మైండ్లో అంటే తెలియని కొన్ని రకాల భయాలు మనల్ని ఆపేస్తుంటాయి. ఎందుకంటే భయాలు ఈజ్ ఈక్వల్ టు దెయ్యాలు, భయం దాటితే జయం. సో నేనేం చేస్తానంటే కొన్ని రకాల NLP న్యూరో లింగ్విస్టిక్ టెక్నిక్స్ కొన్ని నేను మీకు లాంచ్ చేస్తాను June 1. అంటే ఏ విధంగా కొంతమంది ఉంటారండి, మీటింగ్స్కి వస్తుంటారు, హాయ్ హాయ్ అంటారు. వాళ్ళెవరితో అలా కూర్చుంపోతారు, రిజర్వ్గా ఉండిపోతారు. దీన్ని సోషల్ సిక్నెస్ అంటారు. ఒకప్పుడు నాకు అలాగే ఉండేది అనమాట. ఎక్కడికి వెళ్ళినప్పుడు అంటే వెనక్కి వెళ్ళి కూర్చోడం, కార్నర్లో వెళ్ళి కూర్చోడం, లేదంటే ఎవరిని పలకరి అంటే నేను తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ గొప్పలే అన్న ఫీలింగ్ అవ్వడం. ఎక్కడికైనా ఒక పెద్ద అంటే ఒక రిచ్ ప్లేస్కి వెళ్ళినా ఎక్కడికైనా అంటే పెట్టి పొట్టాలి, ఇలాంటి రకాలు ఏవైతే ఫోబియాస్ ఉన్నాయో ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తాను. June 1 నేను జరగబోయే ఈవెంట్లో మార్నింగ్ 9 to 6 ఉంటుంది. మీకు అక్కడ సౌండ్ హీలింగ్ ఉంటుంది, ఆరా హీలింగ్ ఉంటుందండి, ఇంకా క్వాంటమ్ హీలింగ్ కూడా నేను లాంచ్ చేస్తున్నాను. అండ్ మెయిన్గా మీలో ఉన్న భయాలను చాలా ఈజీగా అలా బ్రేక్ చేయొచ్చు అని ఒక NLP టెక్నిక్ కూడా, దానికి సంబంధించి కొన్ని యాక్టివిటీస్ కూడా నేను చేయడానికి కొన్నాను ఇన్స్ట్రుమెంట్స్. సో చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీరు ఎలా ఉంటుంది అంటే అక్కడ మీకు హిప్నోథెరపీ కూడా ఉంటుందండి. అండ్ నేను యాక్చువల్లీ హిప్నోసిస్ కూడా చేస్తుంటాను. హిప్నోసిస్ ద్వారా కూడా మీలో పాస్ట్లోకి వెళ్ళి, మళ్ళీ చెప్తానండి, పాస్ట్లోకి వెళ్ళి అక్కడ ఒక బెలూన్ యాక్టివిటీ ఉంటుంది. బెలూన్ యాక్టివిటీ పాస్ట్లోకి వెళ్ళి మీలో ఉన్న భయాల్ని, సో బెలూన్ ఒక టెక్నిక్ ఉంటుంది, ఆ టెక్నిక్ ద్వారా ఎలా బ్రేక్ చేయొచ్చు అని అద్భుతమైన టెక్నిక్. అంటే పాస్ట్లోకి వెళ్ళి మొత్తం మీరు క్లియర్ చేసేసుకొని ప్రజెంట్లోకి వచ్చి ఫ్యూచర్లో కాన్ఫిడెన్స్ ఎలా అడుగు పెట్టచ్చు అని ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఉందండి. ఆ టెక్నిక్ ఎంత పవర్ఫుల్ ఉంటుందంటే మిమ్మల్ని లైఫ్లో చాలా ఫాస్ట్ జెట్ స్పీడ్లో దూసుకెళ్ళిపోతారు. అందుకని అంటాను, సర్దుకుపోతారా దూసుకుపోతారా. ఎస్, రియల్లీ ఫెంటాస్టిక్ అండి. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే బిజినెస్లో చాలా మందికి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే అవతల వాళ్ళని ఒప్పించడం చాలా కష్టంగా ఉంటుంది. నేను యాక్చువల్లీ సైకాలజిస్ట్ కాబట్టి సైకాలజీ కొన్ని టిప్స్ చెప్తాను చూడండి. అవతల వాళ్ళని ఈజీగా ఒప్పించడం ఎలా. సో అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పించడం అనేది ఒక మెంటల్ స్టేట్ అండి, మైండ్ గేమ్. సింపుల్గా మైండ్ గేమ్ అనమాట. అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సైకాలజీలో ఒక టెక్నిక్ ఉంటుంది అనమాట. హై మైండ్ ఆల్వేస్ కన్విన్స్ స్మాల్ మైండ్, బిగ్ మైండ్ ఆల్వేస్ కన్విన్స్ స్మాల్ మైండ్. అంటే ఎవరైతే కన్విన్స్ అయిపోయారో దట్ ఈస్ స్మాల్ మైండ్, కన్విన్స్ చేశారో వాళ్ళు బిగ్ మైండ్. అందుకే దీన్ని గుర్తుపెట్టుకోండి, బిగ్ మైండ్ ఆల్వేస్ కన్విన్స్ స్మాల్ మైండ్, బట్ స్మాల్ మైండ్ కెనాట్ కన్విన్స్ బిగ్ మైండ్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కన్విన్స్ అయిపోతున్నారని అంటే మ్యాథమెటిక్కి యు ఆర్ ఏ స్మాల్ మైండ్. సో దే ఆర్ హైలీ ఇన్ఫ్లుయెన్సర్. బిగ్ మైండ్ పీపుల్ ఆర్ హైలీ ఇన్ఫ్లుయెన్సర్. అయితే ఒప్పించడం అనేది ఒక మెంటల్ స్టేట్ ఆఫ్ అంటే ఒక ప్రోగ్రెస్ అండి. ఇప్పుడు దాన్ని ఎలా ఒప్పించాలో చూద్దాం. మీరు బిజినెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ నేమ్, పేరుతో పిల్లలు. డేల్ కార్నిగీ, మళ్ళీ చెప్తున్నాను, డేల్ కార్నిగీ పేరు కూడా చెప్తాను. ఐఎమ్ ఏ సర్టిఫైడ్ కోచ్, ఐఎమ్ సర్టిఫైడ్ పర్సన్ ఫ్రమ్ ఎ డేల్ కార్నిగీ ఇన్స్టిట్యూట్. ఈ డేల్ కార్నిగీ నుంచి బిల్ గేట్స్, వారన్ బఫెట్ ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ట్రైన్ అయ్యారు. డేల్ కార్నిగీ హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనే ఒక పుస్తకం ఉంది డేల్ కార్నిగీ. ఎవరైతే ఉందో ఆ డేల్ కార్నిగీ ఇన్స్టిట్యూట్ నుంచి నేను సర్టిఫికేషన్ తీసుకుని ట్రైన్ అయ్యా. సో అంటే పీపుల్ని ఎలా కన్విన్స్ చేయాలి, ఎలా మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్త ఉండండి. ఈ June 1 కూడా కొన్ని బిజినెస్ స్కిల్స్ అంటే సేల్స్, 7 టాప్ మోస్ట్ సేల్స్ అంటే సీక్రెట్ చెప్పబోతున్నాయి ఇప్పుడు June 1. అయితే ఇది ట్రైలర్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం ఎవరితోనైనా బాగా అంటే ఒక బాండింగ్ ఫామ్ అవ్వాలని అంటే పేరుని పెట్టి పిలవాలి. హాయ్ అండి అని అంటాం, హాయ్ కాకుండా సో వాళ్ళ పేరు ఏంటి సార్, గారు, ఇలా వాళ్ళు ముందు పెట్టి పిలవితే వాళ్ళకి మనకి బాండింగ్ చాలా ఫామ్ అవుద్ది అనమాట. ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరూ ఎక్కువగా ఇష్టపడేది ఏంటంటే పేరు. ఒక్కొక్కప్పుడు మీరు గుర్తించుకుని చిన్నప్పుడు స్కూల్లో పెన్ను కొనగానే ఫస్ట్ పేపర్ మీద ఏ రాసేవాళ్ళం, మీ పేరు రాసేవారు, మీ పేరు లేదా దేవుడి పేరు రాస్తారు, అంటే ఈ రెండే రాస్తారు. సో లేదా ఇలా గీతలు గీస్తాం డాక్టర్ గారు సైన్ లాగా.
మూడు చేస్తారండి. సో ఇక్కడ ఏంటంటే ప్రపంచంలో అందరూ ఇష్టపడేది ఒకటే, ఏంటంటే వాళ్ళ పేరు లేదా ఫోటో తీసుకున్నాం అనుకోండి, మీరు గ్రూప్ ఫోటో తీసుకున్నారు, ఫస్ట్ ఫోటో రాక ఏం మీ ఫోటో ఎక్కడ ఉందని చూస్తారు అనమాట, అంటే మీరు ఎలా ఉన్నారు అనేది. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే పేరు పెట్టి పిలవడం వల్ల బాండింగ్ అనేది చాలా ఫామ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఇతరులను అనుకరించడం, అండ్ దీన్ని యాక్చువల్లీ ఎన్ఎల్పి టెక్నిక్ అంటారండి. దీన్ని ఎలా అంటే మిర్రరింగ్ అంటారు అనమాట. అంటే మీరు ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళలాగా బిహేవ్ చేయడం అనమాట. మన బ్రెయిన్లో మిర్రర్ న్యూరాన్స్ ఉంటాయి, మిర్రర్ న్యూరాన్స్. ఈ న్యూరాన్స్ ఏం చేస్తుంటే హైలీ ఇన్ పర్సన్, ఇప్పుడు మీరు ఏదైనా ఒక సినిమా చూసారు, ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారికి మీరు పెద్ద ఫ్యాన్ అనుకుందాం, మీరు ఏం చేస్తారు, చిరంజీవి గారి సినిమా చూసిరాగా ఇంటికి వెళ్ళి ఇలా నడవడం, అదే సో ఇలా అంటే మీరు వెంకటేశ్వర అంటే దీన్ని ఏమని అనుకరించడం అంటారండి. ఈ సైకాలజీలు ఏమంటారంటే ఎంత బాగా అనుకరిస్తే మీరు అంత బాగా సక్సెస్ అవుతారు. సో మీరు చేయాల్సిన పని కింద కామెంట్ బాక్స్ అంటే మీరు టైప్ చేయండి, మీరు ఎటువంటి పర్సన్ అనుకరిద్దాం అనుకుంటున్నారు, లైక్ రతన్ టాటా గారి లాగా, బిల్ గేట్స్ లాగా, సో ఎవరిలాగా అనుకరించేద్దాం అనుకుంటున్నారు, సో అన్వర్ గారి లాగా, ఒక నాగరాజ్ గారి లాగా ఎవరిని అనుకరిద్దాం అనుకుంటున్నారు అని మాత్రం కామెంట్ బాక్స్ లో పోస్ట్ కంపల్సరీ టైప్ చేయండి. మీరు సక్సెస్ అవ్వాలంటే హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్, సక్సెస్ అవ్వాలంటే చాలా మందికి ఇన్స్పిరేషన్ అనే వాళ్ళు కంపల్సరీగా ఉండాలండి. ఎందుకంటే ఇన్స్పైర్ అవ్వకపోతే ఎక్స్పైర్ అయిపోతాం, ఇన్స్పైర్ అవ్వకపోతే ఎక్స్పైర్ అయిపోతాం అనమాట. సో ఇంకొకటి వాళ్ళలాగా వాయిస్ మాట్లాడడం మనం చేస్తూ ఉంటే మనలో కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. ఈ ఎన్ఎల్పి టెక్నిక్ నేను ఎన్ఎల్పి నేర్చుకున్నాను. ఎన్ఎల్పి ఏం చెప్తుందంటే యాంకరింగ్ అంటారు. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎన్టీఆర్ లాగా మాట్లాడాలనుకోండి, పెద్ద ఎన్టీఆర్ గారి లాగా మాట్లాడాలనుకోండి, మిస్టర్ అంటే ఇవన్నీ చెయ్యి వచ్చేసి తీసుకోవాలి, యాంకరింగ్ అంటున్నాను. అలా చేసినప్పుడే ఆటోమేటిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ పెద్ద ఎన్టీఆర్ గారు కూర్చున్నారు అనుకోండి, నాగరాజు గారు తెల్లమంటే నాగరాజు గారు ఏమిటండి డైలాగులు అంటే ఇప్పుడు మీకు వెంటనే ఎవరు గుర్తొచ్చారు, పెద్ద ఎన్టీఆర్ గారు. సో ఆ విధంగా దీన్ని యాంకరింగ్ అంటారండి, అంటే వాయిస్ ని అనుకరించడం. సో అదే అనమాట. ఇంకోటి అంటే శరీర భాష కూడా ఆ విధంగా కూడా కూర్చోవడం, ఆ విధంగా. అదే ఇప్పుడు చిరంజీవి గారు కూర్చున్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఏమిటండి నాగరాజు గారు అసలు మీరు అలా అంటూ ఉంటుంటే మనం సక్సెస్ఫుల్ పీపుల్ అన్న ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. సో ఇంకొకటి అంటే ఆఫర్ ఇవ్వడం బిజినెస్లో. అంటే ఏ బిజినెస్లో మీరు ఎక్కడికి వెళ్ళండి ప్రపంచంలో, పీపుల్ లైక్స్ రెండే అండి, ఫ్రీ అండ్ ఆఫర్. మీరు ఎక్కడికి బాటా చూడండి, ఎప్పుడు చూసినా 50% ఆఫర్, 50% ఆఫర్. ఇలా ఎక్కడికి వెళ్ళండి, ఏది బిజినెస్ చూడండి, ఆఫర్ అన్నప్పుడు టక్కున దూరిపోతారట కస్టమర్ అనేవాళ్ళు. వెళ్ళిన కస్టమర్ గా బయటకు వస్తారు అనమాట. సో మీరు మీ బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే ఆఫర్ అనేది కంపల్సరీగా ఇవ్వండి. ఎందుకంటే ఆల్వేస్ పీపుల్ లైక్స్ ఆఫర్. సో మీరు మీ బిజినెస్లో లేదా మీ లైఫ్లో మీరు ఏ ఆఫర్ ఇచ్చుకుందాం అనుకున్నారో కింద కామెంట్ బాక్స్లో మస్తుగా టైప్ చేయండి. అండ్ ఇంకోటి అంటే ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా బాగుండాలండి. కొంతమంది ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు వినాలనిపిస్తుంటుంది, మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొంతమంది భయపడుతూ ఎక్స్ప్లెయిన్ అంటే మరి అది అంటే మా దగ్గర ఆఫర్ ఉందండి, ఆఫర్ ఉంది అంటే వాళ్ళకు అంటే ఎవరైతే కిందకు చూస్తున్నారో వాళ్ళ బిజినెస్ మీద కాన్ఫిడెన్స్ లేదని అర్థం. మీరు ఏం చేయాలంటే కాన్ఫిడెంట్గా కొట్టాలండి. అందుకే ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రపంచంలో దేన్నైనా కాన్ఫిడెన్స్ మాత్రాన్ని కోల్పోకు. కాన్ఫిడెన్స్ కోల్పోతే ఉన్నదంతా పోతుంది, కాన్ఫిడెన్స్ వచ్చేస్తే పోయిందంతా వచ్చేస్తుంది. మళ్ళీ చెప్తాను, కాన్ఫిడెన్స్ వచ్చేస్తే పోయిందంతా వచ్చేస్తుంది మళ్ళీ. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టండి, కాన్ఫిడెన్స్ ఇస్ ద బిగ్గెస్ట్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్ అనమాట. అది ఇందాక నేను నాగరాజ్ సార్ మాట్లాడుకుంటున్నప్పుడు సో షారుఖ్ ఖాన్ గురించి వచ్చింది ఒక టాపిక్. షారుఖ్ ఖాన్ స్టార్టింగ్ స్టేజ్ లో నాగరాజ్ సార్ చాలా మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. అది కూడా అంటే నా లైఫ్ లో నన్ను చూసి చాలా మంది అలాగే అనుకున్నారండి, మీరు కూడా చెప్తున్నాను. సో ఎందుకంటే ఈ స్టార్టింగ్ కెరీర్ ఎదిగే టైంలో ఎలా ఉంటుంది అంటే కాన్ఫిడెన్స్ చాలా పీక్లో ఉండాలి, లేకపోతే మసి అయిపోతాం అనమాట. ఈ కాన్ఫిడెన్స్ ఓవర్ అంటే మనం కరెక్ట్గా ఉన్నప్పుడు కొంతమంది యాటిట్యూడ్ అనుకోవచ్చు, ఈగో అనుకోవచ్చు. ఎవరిని దయచేసి అలా తప్పుగా అనుకోకండి. నన్ను చాలామంది కలిసిన తర్వాత అన్వర్ సార్ అలా కాదబ్బా, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడబ్బా అని అంటే కలిసిన తర్వాత మీరు నాగరాజ్ సార్ని కలండి, ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు, స్మైల్ ఆల్వేస్ స్మైల్ ఎనర్జీ అనమాట. అలా ఏంటంటే కొన్ని అపోహలు మనం పెట్టేసుకుంటాం. ఉంటాయేమో నిజంగానే అన్వర్ గారిని చూసిన తర్వాత ఆన్ స్క్రీన్ అయిపోయిన తర్వాత ఆఫ్ స్క్రీన్లో చాలా కామ్గా కనిపిస్తున్నట్టున్నారు. బండిల్ ఆఫ్ ఎనర్జీ, ఆ వినయం, విధేయత అవన్నీ చూసి నేనే చాలాసార్లు ఇన్స్పైర్ అయ్యాను. అంటే మేబీ మీ కెరీర్ టైంలో మిమ్మల్ని చూసి అనుకుని ఉండుంటారు కొంతమంది, ఆటిట్యూడ్ ఎక్కువ అని చెప్పి. ఆటిట్యూడ్ కాదు, ఆ కాన్ఫిడెన్స్ అలా ఉంటుంది. అది వేరే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఎందుకు అర్థం కాదు అని అంటే ఆ షూలో కాలు పెట్టి చూసినప్పుడు మాత్రమే తెలుస్తుంది అందులో ముళ్ళున్నాయా లేదు అని అంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి ఉందా అనేటువంటి విషయం. నేను మీ విషయంలో మాత్రం నేను ఓపెన్గా చెప్తున్నాను సార్, ఎవరి గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడుతునేటప్పుడు ఓకే అని వింటానేమో, కానీ మీ విషయంలో మాత్రం పొరపాటున వెళ్ళాను. ఎందుకు అని అంటే నిక్కచ్చిగా నాకు తెలిసి లక్షల రూపాయలు కట్టి ప్రతి ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి, అంటే
నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, ఫారెన్ స్టేట్స్లో ఎవరెవరో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకొని ఇక్కడ దాకా వచ్చారు. అంటే ప్రతి దాంట్లోనూ మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు టాపిక్కి సంబంధం లేకుండా ఆ ఎనర్జీ ఉంటుంది చూసారా, అదే మీరు ఊరికే వచ్చిందని నేను అనుకోను. ఎంతో సాధన చేస్తే రెయిన్బోలు కష్టపడి తప్ప అక్కడ దాకా రాదు. అందులో మేబీ అనుకోని ఉండొచ్చేమో కానీ బట్ కాదు, ఆ కాన్ఫిడెన్స్ అలాంటిది అని అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, కాన్ఫిడెన్స్ కనుక లేదు అని అంటే జీవితంలో మనమే సాధించలేం. బట్ కాన్ఫిడెన్స్ ఉంటే ఏది పోయినా వాళ్ళు తిరిగి సంపాదించుకోవాలి. వడ్డీతో సహా వస్తుంది, వడ్డీతో సహా. అది మీ దగ్గర చూస్తాను నేను. అందుకే చెప్తానండి. అంటే ఇక్కడ నా కేస్ స్టడీ కూడా చెప్పాలి నిజంగానే. నా దగ్గర ఏ రోజు కాన్ఫిడెంట్ అయితే లేకుండా ఉన్నానో ఆ రోజు అన్వర్ గారు వచ్చారు, వడ్డీతో సహా మళ్ళీ తిరిగి సంపాదించారు. ఎస్, ట్రూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఇక్కడ ఒకటే చెప్తానండి, సాధన చేస్తే రోదన, సాధన వస్తే పోయేది రోదన. అంటే నా 2010లో మోటివేషన్ స్పీకర్గా వచ్చాను. సో 15 సంవత్సరాలు ఇప్పటికి సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకుని 14 లక్షల మందిని ట్రైన్ చేశాను. ఈ 14 లక్షలు నేను ఆఫ్లైన్ సెషన్స్ ఎక్కువ చెప్పాను. సో ఈ 14 సంవత్సరాలు అంటే 15 సంవత్సరం ఎక్స్పీరియన్స్ అంతా కూడా June 1st అంటే ఒక 3D మూవీలో చూడబోతారండి. 3D మూవీలో ఎన్నో వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ చేసి మొట్టమొదటిసారిగా తెలుగులో వరల్డ్ క్లాస్ లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నా. June 1st మళ్ళీ చెప్తుందండి, మొట్టమొదటిసారిగా తెలుగులో మళ్ళీ చెప్తున్నా వరల్డ్ క్లాస్ లా ఆఫ్ అట్రాక్షన్ నేను June 1st హైదరాబాద్లో ఇవ్వబోతున్నా. డోంట్ మిస్. మళ్ళీ చెప్తున్నా, వన్ డే, ఒక్క అవకాశం జీవితంలో, ఒక్క రోజు జీవితంలో చాలా మంది అంటే దురదృష్టాన్ని కూడా అదృష్టంగా తారుమారు చేసేస్తుంది. సో డోంట్ మిస్ అండి. ఒక్క రోజు మీ జీవితం అంటే ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి ప్రతి హీరో కానీ లేదంటే ప్రొడ్యూసర్స్ కానీ ఒక్క శుక్రవారం మాత్రం మా జీవితాన్ని మార్చేస్తుందని చెప్పేసి ఏ విధంగా అయితే చెప్తారో, ఒక్క June 1st మీ జీవితాన్ని ఏ విధంగా సరే మార్చేయగలుగుతుంది. సో మీరు మాతో పాటు వస్తే విల్ బి వెరీ హ్యాపీ. ఎస్, ఎందుకంటే మీకు ఏ విధంగా అయితే చేంజ్ జరుగుతుందో మాకు కూడా అలాంటి చేంజ్ జరుగుతుంది కాబట్టి. అబ్సల్యూట్లీ. మీ దిశ మార్చబోయే ఒక రోజు June 1st పక్కా చెప్తున్నా. సో ఇదే విధంగా బిజినెస్లో మీరు చెప్పేటప్పుడు ప్రాసెస్ గురించి తెలపండి. అంటే చాలా మంది ఏంటంటే ఓన్లీ సింపుల్ పాయింట్ చెప్తుంటారు, ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదేవిధంగా ఆ ఎక్స్ప్లెనేషన్లో కూడా ఎంతూజాజం. పీపుల్ లైక్స్ డేల్ కార్నింగ్ చెప్తుండే అతను ఏం చెప్తున్నాడంటే, పీపుల్ ఎవరిని ఇష్టపడతారంటే ఎంతూజాస్టిక్గా కాన్ఫిడెంట్గా ఉండే వాళ్ళ నుంచి నేర్చుకోవడానికి ఇష్టపడతారట అండి. దిస్ ఇస్ అ వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్. ఇంకొకటి ఏంటంటే సహాయం అడగడం. చాలామంది లైఫ్లో ఎందుకు సహాయం అడగరంటే ఈగో వల్ల సహాయం అడగరు. మీరు ఎవరైనా సహాయం అడగట్లేదు అంటే మీ ఈగో మిమ్మల్ని ఆపుతుందని అర్థం అండి. యువర్ ఈగో ఇస్ ద బిగ్గెస్ట్ ఎనిమీ అని అబ్రహం లింకన్ చెప్తాడు అన్నమాట అతను. సో యువర్ ఈగో ఇస్ ద బిగ్గెస్ట్ ఎనిమీ. అడగండి, సహాయం అడగండి. సహాయం అడగడంలో తప్పు లేదు. సహాయం అడిగితే తగ్గరు, పెరుగుతారు. సో ఈ విధంగా ఏంటంటే కొన్నిసార్లు మీరు కొంతమంది వైఫ్ దగ్గర అడగాలన్నా కూడా అడగరు. సో అంటే ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర అడగడం వల్ల తప్పేమీ లేదు. అడగడం వల్ల కూడా గొప్ప వాళ్ళు అవుతారు. బిజినెస్లో మెయిన్ థింగ్ అడగడం, సహాయం కోవడం అనేది చాలా అవసరం. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎంత ఎక్కువ మందికి వీలైతే సహాయం చేసి ఉండాలండి. అప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి నేను June 1st కొన్ని వీడియోస్ చూడబోతున్నాను. అంటే ఈరోజు మీరు సహాయం చేస్తే అది మీకు ఫ్యూచర్లో ఎలా ఉపయోగపడుతుంది అనేది అంటే నా లైఫ్ని ఒక మైండ్ మార్చేసి ఒక వీడియో ఉంది, కొన్ని రకాల వీడియో. అంటే ఇవన్నీ కూడా అంటే ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ఈ తప్పు చేసామా, ఆ తప్పు చేసామా. ఈ June 1st ఎలాంటిదంటే నేను కొన్ని అంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు, నిద్ర లేకుండా అంత ఆలోచిస్తున్నాను. పీపీటీ కూడా చాలా అద్భుతంగా తయారు చేస్తున్నాను. మళ్ళీ చెప్తాను, గమ్ టీ అనే టెక్నిక్ ద్వారా జీవితమే మారిపోద్దండి. మిడిల్ క్లాస్ టు మళ్ళీ హాల్లోకి మిడిల్ క్లాస్గా అడుగు పెట్టండి, వెళ్ళిపోయినప్పుడు సాయంత్రం మిలియనర్గా వెళ్ళిపోండి, అంతే. ఇంకా అంతకుమించి ఇంకేం చెప్పలేను. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఎపిసోడ్ అండి. లైవ్ ఎపిసోడ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. నాతో పాటు చాలా మంది కూడా వచ్చేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో అందరం June 1st ఆ రోజు, అది కూడా కత్రియా హోటల్ సోమాజిగూడలో కలుద్దాము. ఎస్. సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.